తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీ ప్రత్యేకత ఏంటంటే నీతి నిజాయితీ గల పార్టీ. అంటే ప్రపంచంలోనే అనేక పార్టీలు, జాతీయ పార్టీలు కానీ, రాష్ట్రీయ పార్టీలు కానీ, స్థానిక పార్టీలు కానీ అనేకం ఉన్నాయి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా. కానీ ఈ పార్టీల్ని సుదీర్ఘకాలం సంస్థాగతంగా నిర్మాణం చేపట్టినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం ప్రపంచంలో. అటువంటి అన్న నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీని మరి తదనంతరం చంద్రబాబు నాయుడు గారు ఆయన తాలూకా దీక్ష పట్టుదలతో నిర్విరామంగా ఒక రోజుకి 24 గంటలు, 18 గంటలు, 17 గంటలు పనిచేస్తారు. ఎవరైనా పని చేయగలుగుతాం. కానీ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు, 22 గంటలు పనిచేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మనం చూసాం హుదూద్ సైక్లోన్ అప్పుడు కానీ 24 గంటలు కనీసం ఒక గంటే మధ్యలో పడుకోవడం. అలాగే ఎన్నికల సమయం వస్తే మనం చూసాం వైజాగ్లో రివ్యూ మీటింగ్లు పెడితే తెల్లవారు 4, 5, 6 అయినా కూడా ఇంకా కాదు సార్ లేట్ అయిపోతుంది కదా రేపు చూద్దాం అంటే లేదు మనకి ముందు అయిపించేద్దాం అని అందరూ మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పి కూర్చొని రివ్యూలు చేసినటువంటి సంఘటనలు. మరి ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తే ముఖ్యమంత్రులు ఏమో ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితులు మనం చూస్తున్నాం. బయటికే రావట్లేదు ఇంట్లో నుంచి. వచ్చిన పరదాలు కట్టుకొని ఇవాళ తిరిగే పరిస్థితి. ముఖ్యమంత్రి వెళ్తేనేమో షెట్లు కొట్టేసే పరిస్థితి. ఇవాళ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వెళ్తే కింద ట్రాఫిక్ ఆపే పరిస్థితి. ఇవాళ మనం చూస్తే దానికి భిన్నంగా చంద్రబాబు నాయుడు గారు ఎవరెళ్ళినా పార్టీ ఆఫీసులో ఒక కార్యకర్త కూడా సునాయాసంగా చంద్రబాబు నాయుడు గారిని కలగలగడు. దానికి ఎక్కడ నియమ నిబంధనలు లేవు. ఎమ్మెల్యేలు కలాలి, ఎంపీలు కలాలి అనేటువంటిది ఎక్కడా లేదు. అలాగే మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం అప్పుడు హైదరాబాద్లో కానీ ఇప్పుడు విజయవాడలో రెండూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర కార్యాలయం అది, ఇప్పుడు రాష్ట్ర కార్యాలయం విజయవాడ. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర పార్టీ చేశారు. కేంద్ర పార్టీ అంటే ఏ రాష్ట్రంలో అయినా మనం పోటీ చేయొచ్చు. దానికి తగ్గ అర్హతలన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీకి ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ విధంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో మనం సుమారుగా మా ఎంపీకి మనం పోటీ చేసాం. అక్కడ జడ్పీటీసీలు కానీ, అక్కడ ఎంపీటీసీలు కానీ సుమారుగా 18 మంది ఉన్నారు అండమాన్లో తెలుగుదేశం పార్టీ బీఫారం మీద. అప్పుడు నాన్నగారు కానీ ఎర్రనాయుడు గారు కానీ ఆ ఇద్దరు వెళ్ళి అప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది అండమాన్లో. వాళ్ళు ఇప్పటికీ వస్తూ ఉంటారు. అలాగే మలేషియాలో మన అనకాపల్లి ఆయన నాయుడు గారని ఆయన ఉన్నాడు. ఆయన కూడా తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది మన దేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసే స్థాయికి మనం ఎదిగాము. మరి అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి పోరాటం మనం చూసాం. ఇన్ని సంవత్సరాలు వెళ్ళింది ఒక ఎత్తు అయితే, ఈ 5 సంవత్సరాలు పార్టీని బతికించడం, పార్టీ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉండడం, అలాగే ప్రభుత్వం మీద పోరాటాలు చేయడం అనేటువంటిది చాలా పెద్ద కష్టతరమైనటువంటి పనిగా మారింది. అందులో భాగంగానే మరి దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారిని 50 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఏ ఒక్క సాక్ష్యాధారం లేకుండా, ఏ ఒక్క సాక్ష్యం లేకుండా ఇవాళ అంటే ఈయన్ని జైల్లో పెట్టాలి అంతే అని ఏ సాక్ష్యాలు లేకుండా, ప్రూఫ్లు లేకుండా ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని గవర్నర్ దగ్గర అనుమతి లేకుండా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మీరు చూసే ఉంటారు జైల్లో వచ్చిన తర్వాత కూడా ఒక్క శాతం కూడా ఆయన డీలా పడడం కానీ లేకపోతే అధైర్యపడడం కానీ ఏమీ లేకుండా కార్యకర్తలు భరోసా ఇచ్చేటట్టు మళ్ళీ 2 ఆయన ఇంకా శక్తిని పుంజుకొని ఈవేళ ఇంకా పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు ఈవేళ ఈ ఎండల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు ఈ ఎండలో ఉదయం ఒక సభ, మధ్యాహ్నం ఒక సభ, 2 సభలు రోజుకి 1,00,000 మందితో కూడినటువంటి సభలు అంటే ఎంత గట్టిగా మాట్లాడాలి. ఆల్మోస్ట్ 74-75 సంవత్సరాల్లో ఆ ఒక వ్యక్తి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుగుతా, మిగతా టైంలో రివ్యూ మీటింగ్లు పెట్టుకుంటా ఒక బహిరంగ సభల్ని ఉద్దేశించి అనర్గళంగా 1.5 గంటల పాటు మాట్లాడగలుగుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన తాలూకా పోరాట పటిమ కానీ, ప్రజల మీద ఉన్నటువంటి అభిమానం కానీ, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయనకున్న ఆకాంక్ష కానీ
ఈవేళ మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. అదే ఈవేళ ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. మొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి 3 నెలల క్రితం పట్టణం నొక్కాడు. ఆ పట్టణం నొక్కిన దానికి ఇప్పటికీ డబ్బులు పడలే ఎవరికి. చేయూత కానీ ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈవేళ ఏ పథకాలు కూడా లేవు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే పరిపాలన స్తంభించిపోయింది. ఎవడో అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇది ఎంతసేపు ఏంటంటే మన ఆంధ్ర రాష్ట్రంలో తాకట్లు పెట్టి డబ్బులు తీసుకొచ్చేది తప్ప ఈవేళ మనం వెళ్తాం 5 రూపాయలకి 6 రూపాయలకి వడ్డీలకి 10 రూపాయల వడ్డీలు కావాలంటే చాలా మంది ఉంటారు ఇవ్వడానికి, కానీ తీర్చేది అలాగా. సో అలాగే ఈ రాష్ట్ర పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. ఎక్కడ అప్పు పుడితే చాలు అన్నట్టు తాకట్టు పెట్టేశారు అన్నీ కూడా. దాన్ని తీర్చే బాధ్యత కూడా ఇప్పుడు మనమే తీసుకోవాలి. రేపు మన ప్రభుత్వం వస్తుంది. ఆ ప్రభుత్వం వచ్చాక కూడా ఈ అప్పులన్నీ తీర్చడానికి మన సమయం సరిపోదు. అయినా చంద్రబాబు నాయుడు గారు అపరచానికుడు కాబట్టి ఆయన ఏదో విధంగా ఇవాళ రాష్ట్ర ఖజానాని నింపే ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేటువంటి పరిస్థితిలో ఆయన కూడా తెలివితేటలు ఉపయోగించి పరిపాలిస్తారు. కాబట్టి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఏంటి కేంద్ర స్థాయిలో కూడా అవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక చక్రం తిప్పారు. కేంద్ర స్థాయిలో ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి, ఎవరు ప్రధానమంత్రి అవ్వాలి అనేటువంటిది ఆయన చక్రం తిప్పిన సంఘటనలు. అలాగే జిఎంసి బాలయోగ్ గారిని అవాళ కేంద్రంలో మనం ఒక స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా మొట్టమొదటిసారిగా ఒక తెలుగు వ్యక్తిని అక్కడ పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మన ఎర్రనాయుడు గారు కానీ ఇవాళ వీళ్ళందరినీ కూడా కేంద్రంలో కేంద్ర మంత్రివర్గంలో మంత్రులు చేసింది మన పార్టీ నుంచి ఒక చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇన్ని విధాలుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసించగలిగేటువంటి స్థాయిలో ఇవాళ రాజకీయాన్ని చేస్తున్నటువంటి అపరచానికులు మన చంద్రబాబు నాయుడు గారి కృషిని మనందరం కూడా గుర్తించి ప్రజలకి మనందరం కూడా చేరవేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ లోకేష్ గారి బాధ్యతలు తీసుకున్నప్పటికీ కూడా అయినా చంద్రబాబు నాయుడు ప్రతిదీ క్షుణ్ణంగా ఆయనే స్వయంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో ఆయన ప్రత్యేకంగా ఆయన సమయాన్ని కేటాయించి చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా హైదరాబాద్లో నాన్నగారు వెళ్ళారు, కేంద్ర కార్యాలయంలో ఇన్ఛార్జ్ కింద వేస్తే వీళ్ళు చేస్తే రాత్రి 11:30 వరకు నాన్నగారు రాసి ఆయన రాత్రి 12:30కి మళ్ళీ ఆ పేపర్లన్నీ 1 గంటకో చంద్రబాబు నాయుడు గారు చూసి మళ్ళీ వెనక సంతకాలు పెట్టి మళ్ళీ తిరిగి రాసి వెనక పంపిస్తున్నారు. అంటే ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ విజయవాడ, ఎక్కడ ఈయనేమో కుప్పలో తిరుగుతూ ఉన్నారు. అంటే ఆయన ఎక్కడున్నారన్నది కాదు, టెక్నాలజీని మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకలాపాల్లో రాష్ట్ర పరిపాలనలో ఇవాళ టెక్నాలజీని అనుసంధానం చేసినటువంటి టెక్నాలజీ పర్సన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ హైదరాబాద్లో సైబరాబాద్ సిటీ చూశారనుకోండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో వెళ్తే మనం మన దేశంలో ఉన్నామా విదేశాల్లో ఉన్నామా అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అవాళ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మేధావుల్ని అవాళ హైదరాబాద్ తీసుకొచ్చి అవాళ ఐటీ కంపెనీలన్నింటినీ కూడా హైదరాబాద్లో స్థాపించినటువంటి పరిస్థితి మనం చూసాం. అందుకే ఈవేళ లక్షల మంది, సుమారుగా 25-30 లక్షల మంది ఐటీ ఉద్యోగస్తులు ఇవాళ హైదరాబాద్లో పనిచేసుకోగలుగుతున్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిపాలన దురదృష్టవశాత్తు మన విశాఖపట్నాన్ని కూడా ఐటీ హబ్గా తయారు చేసే అవకాశం ఉంది. అయినా కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు ఎవరు చేయలేకపోయారు. మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ సైబరాబాద్ సిటీ లాగా ఇవాళ విశాఖపట్నం ఐటీలు కూడా మనం పూర్తి స్థాయిలో మనం అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన వైజాగ్లో చూసాం, మనం వైజాగ్లో ఇవాళ రుషికొండని పూర్తిగా నేలమట్టం చేసి ఆ కొండనంతా గుండు చేసి వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి చేస్తే అనకాపల్లిలో ఇక్కడ ఈ కోడిగుడ్డు మంత్రి ఇక్కడ ఉన్న 2 కొండలని విసనపేటలో కొండలు కూడా అలాగే కోడిగుండ్లు చేశాడు. ఆ విధంగా అంటే ఎవరు చూసినా వైఎస్ఆర్ పార్టీలో నాయకులు గెలుపొందిన తాలూకు అభ్యర్థులు మనం చూస్తే అందరూ కూడా మాఫియా చేసేటువంటి పరిస్థితి, ఇవాళ క్రిమినల్స్ కింద రికార్డ్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే విలువలు లేనటువంటి మనుషులు. ఇవాళ అదే తెలుగుదేశం పార్టీలో మనం చూస్తే ఆనాటి నుంచి ఎన్టీ రామారావు గారు స్థాపించిన నాటి నుంచి ఉండేటువంటి నాయకులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ప్రజానాయకులు అందరూ కూడా ప్రజాక్షేత్రంలో ఒక మంచి సుపరిపాలన అందివ్వాలి, నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా అవినీతి చేయాలని కానీ ఎక్కడెక్కడో భూములు కబ్జా చేయాలని కానీ అనేటువంటి ఆలోచన కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ కార్యకర్తకు కానీ ఉండదు. అది లేనటువంటి కార్యకర్తలు ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పైనుంచి కింద వరకు కూడా.
కాబట్టి మనం పారదర్శకమైనటువంటి పరిపాలన మనం అందివ్వగలుగుతున్నాం. రేపు కూడా ఇంకో నెల రోజులు, రేపు మే 13 అయిపోయి జూన్ 4వ తారీఖు, జూన్ 4వ తారీఖున తప్పకుండా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం. అది జగన్మోహన్ రెడ్డి కాదు కదా, ఎవడొచ్చినా దాన్ని ఆపే పరిస్థితి సత్తా ఎవరికి లేదు. ఈవేళ రాష్ట్రంలో ఒక నీతివంతమైనటువంటి పరిపాలన కావాలని అందరూ కూడా వేచి చూస్తా ఉన్నారు. కాబట్టి ఈవేళ ఆడపిల్లలు ఈవేళ బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి వస్తారో లేదో తెలియని పరిస్థితి, అరాచకం, అన్యాయం, చాలా నికృష్టమైనటువంటి చర్యలు. అలాగే గంజాయి ఎక్కడ పడితే అక్కడ స్కూల్లో చిన్నపిల్లలు 9వ క్లాసు 10వ క్లాసు జరిగే పిల్లలకి ఈ గంజాయిని ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఎవడో తెలియని మాఫియా వాళ్ళు కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులే ఆ గంజాయి వ్యాపారం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ ఉండదండి అసలు ప్రపంచంలో ఎక్కడ. ఈ దౌర్భాగ్యం అంతా మన ఆంధ్ర రాష్ట్రంలోనే తయారైంది. డబ్బుల కోసం ఎంత గడ్డి తినే పరిస్థితికైనా దిగజారిపోయారు. కాబట్టి ఇటువంటి పాలన అంతమొందించాలి. ఈవేళ ప్రైవేటు భూములు కూడా కబ్జా చేసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దాన్ని మళ్ళీ మనం అధిగమించాలి. కాబట్టి మనం కూడా పూర్తి స్థాయిలో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారాన్ని ఈవేళ అంతమొందించి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అంత మహానుభావుడు మరి నిత్య కృషివలుడు ఇవాళ మరి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం, అలాగే సైబరాబాద్ సిటీ నిర్మాణకర్త, ఇవాళ టెక్నాలజీని ఇవాళ పరిపాలనకు అనుసంధానం చేసినటువంటి మేధావి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మరి మనందరి తరపున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రేపు మనం ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారి గిఫ్ట్లు అంటే మనం ఇవ్వాల్సింది ఏంటి? ఓట్లన్నీ వేయించి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మళ్ళీ రేపు పొద్దున మన అనకాపల్లి వచ్చినప్పుడు తప్పకుండా మనం మంచి మెజారిటీతో మన కార్యకర్తలను కూర్చోబెట్టి ఆయనతో కూడా మమేకం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రేపు ఇంకో వారం రోజుల్లో ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా అనకాపల్లి వస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ అనకాపల్లిలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి దానికి కూడా పెద్ద ఎత్తున మనందరం కూడా తరలి మరి మన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే విధంగా మనందరం కూడా కృషి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరన్నా పిలిచామా పిల్లలేదా అనేటువంటి ఆలోచన కాకుండా మన వంతు కృషి ప్రతి ఒక్కరం కూడా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం కూడా నా వంతు కృషి చేశాను అని ప్రతి ఒక్కరు మనస్సాక్షిగా అనుకునే విధంగా ప్రతి ఒక్కరు పనిచేయాలి తప్ప ఎవరో చూస్తారనో, ఎవరో పిలిచారనో, ఎవరో పిల్లలేదనో అవన్నీ మనం పక్కన పెట్టేసి మనం ఈవేళ మనం చేసేటువంటి ఉద్యమం, ఈవేళ మనం చేసే పని చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, ఇవాళ మన ఆస్తులు మనతో పాటు ఉండడం కోసం, కాపాడుకోవడం కోసం. అదే కాబట్టి అటువంటి మన ఇవాళ అన్ని కూడా అటువంటి అన్ని మళ్ళీ పారదోలడానికి, మళ్ళీ మంచి సుపరిపాలన అందివ్వడానికి ఇవాళ పూర్తి స్థాయిలో మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూడా హృదయపూర్వక మన అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున మరి ఉదయాన్న కూడా మెసేజ్ పంపించడం జరిగింది. కాబట్టి తప్పకుండా బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీ వచ్చినాక మరి అన్నా క్యాంటీన్ మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చి మళ్ళీ అందరికీ 5 రూపాయలకే ఇవాళ భోజనం అందించే కార్యక్రమం చేస్తాం. ఎన్టీఆర్ హాస్పిటల్ కూడా దాన్ని కూడా ఆధునీకరణ చేసి మళ్ళీ అనకాపల్లి జిల్లాకు సరిపడా వనరులన్నీ కూడా హాస్పిటల్ వాళ్ళ నాన్నగారు ఏర్పాటు చేసింది. మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా సూపర్ స్పెషాలిటీ క్యాంపులన్నీ పెట్టి మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాం. ఇందాక మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాం.